కాంగ్రెస్ వస్తేనే కరువు వచ్చిందని మాట్లాడిన అబద్ధాల గారడీల మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై మండిపడ్డ ఉప్పరిగూడ టీఎస్పీఎస్ చైర్మన్ ఏదుల పాండురంగారెడ్డితో మా టీవీ 999 ముఖాముఖి. మా దాంట్లోకి పోయేటోళ్ళు ఎవరు లేరు. అందరూ గట్టిగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది, అందరూ మంచిగా ఉంది, స్టేట్లో కూడా మంచిగా ఉంటుంది. ఇప్పుడు రాబోయే వర్షాకాలంలో వర్షాలు పడతాయి, మళ్ళీ ఎప్పటి పరిస్థితి వస్తుంది. ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఏమంటుంటే రేపు ఎలక్షన్స్ అయిపోయినాక నీకు చెర్లపల్లి జైలు డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా అంటుడు. కారణం ఏంటన్నా? ఉన్న మనుషులకు కట్టిస్తానే డబుల్ బెడ్రూమ్ కట్టేయలే. ఇప్పుడు ఈయనకి ఎందుకు కట్టిస్తారు? ఆయనకే కట్టుకోవాలి. ఇప్పుడు వాళ్ళ బిడ్డ ఆమె పోయి ఉండనే ఉన్నది. ఇక ఈయనది రేపు ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి ఈయనది కొడితే ఎన్ని బయట పడతాయో, ఆయనకు డబుల్ బెడ్రూమ్ కావాలనో, మరి ఆయన ఒకటే తనకు సింగిల్ కావాలనో మా గవర్నమెంట్ నిర్ణయిస్తుంది, కట్టిస్తారు, ఆయనకే కట్టిస్తారు. ఇప్పుడు ఆయన కానీ ఆయన కొడుకు కానీ ఆయన అల్లుడు కానీ ప్రభుత్వాలు ఉండగా ఏమైనా దోపిడీలు చేసిరంటవా? ఎందుకు చేయలేదా? నా ఏముండే తెలంగాణ ఎజిటేషన్ అప్పుడు ఈయన ఏడున్నాడు? కేటీఆర్ టైంలో అమెరికాలో ఉన్నాడు. అమెరికాలో ఉండి ఉద్యమంలో పాల్గొనలేదు, వద్దని వాళ్ళ నాయనకి చెప్పినోడే ఇవాళ వచ్చి ఆయన సాధించినట్టు ఏదో తండ్రి సాటన నువ్వు ఏదో మంత్రి అయినావు. నువ్వైతే నీ బిడ్డ, నీ అల్లుడా, నీ కాంతాన్ని మొత్తమా, మీ చిన్న ఆయనలు, పెద్ద ఆయనలు, మామలు అంతా దోపిడీలు, ల్యాండ్ గ్రాఫింగ్, మామ వాయనే పాయ, ఇవన్నీ నువ్వు చేసినావు గవర్నమెంట్లో ఉండి. నీకెందుకు అంత అది మందిని విమర్శనం? అది ఇప్పుడు ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు ఎంతమంది లేరు? ఎవరికన్నా ఏమన్నా ఇచ్చిర్రా? నువ్వేం చేసావని నీకు ఇవ్వాలి? అటువంటి పెద్ద పెద్ద మాటలు నువ్వు నీ ఏజ్కి తగ్గట్టు మాట్లాడాలి, పెద్ద మాటలు మాట్లాడొద్దు. ఎందుకు కాంగ్రెస్ మీద ఎందుకు అట్లా ఆయన నోరు జారి ఆ మాటలు అంటుండే? కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి ఎందుకు ఆ చూటుపోటు మాటలు అంటున్నట్టు? ఎందుకంటే మాటకు మాట జవాబు చెప్తాడు, గట్టి మనిషి. ఈయన్ని తట్టుకోవాలంటే లేదు, ఏదో ఒకటి అనాలి, ఈయనను అభాండం చేయాలి, పక్కలను గుంజాలి అన్న ఉద్దేశంతో అన్నీ చెప్తాడు. కానీ అది కాని పని. కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంకా 10 సంవత్సరాలు సక్రమంగా పాలిస్తుంది, ఇంకా ఎక్కువ మెజార్టీ వస్తుంది. కాంగ్రెస్కి ఏం ఇబ్బంది లేదు, దాని మీద వీళ్ళు మాట్లాడవలసిన పని లేదు. ఇప్పుడు 17 ఎంపీ సీట్లు ఉన్నాయి. ఎంపీ సీట్లలో మన కాంగ్రెస్కి ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటామన్నా? 12 సీట్ల వరకు రావచ్చు అని మేము అనుకుంటున్నాము. ఓకే, అందులో మన భువనగిరి సీట్ ఉంది. భువనగిరి సీట్ ఉన్నది. భువనగిరి సీట్ ఎంత మెజార్టీతో గెలవదా? దగ్గర 2-3 లక్షల మధ్యలో అంటే మన ఇబ్రాహీంపట్నం కాన్స్టిట్యూన్సీ నుంచి ఎంత మెజార్టీ రాగలదంటారు? 20 నుంచి 30 వేల వరకు. అంటే ఇంతవరకు ఎమ్మెల్యేకి ఎంత వచ్చింది? ఇక్కడ 42,000 వచ్చింది. అంటే ఒక 20 నుంచి 30 వేలు ఎంపీకి ఇవ్వగలరు. ఎందుకంటే అప్పుడు బీజేపీ క్యాండిడేట్ మంచిగా లేకుండా కొన్ని బీజేపీ ఓట్లు మాకు మళ్ళీ అప్పుడు, ఇప్పుడు కొన్ని బీజేపీ గుంజుతుంది. ఇక ఇక్కడ మల్లేసి లోకల్ అవకాశాలు మన కాన్స్టిట్యూన్సీలో కొన్ని పడతాయి ఆయనకు. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి మల్లేసి క్యామలేసిన ఖచ్చితంగా గెలుస్తున్న 1,00,000 మెజార్టీతో గెలుస్తున్న అనేది సమాధానమే. దాన్ని మీరు ఏమంటారు? 1,00,000 ఓట్లతో గెలిచేటోడు ఉంటే టికెట్కి ఎత్తుకుపోతుండకపోనే. టికెట్ ఒకటి అడిగినోడు లేడు. ఈయన 2 సార్లు పిలిచి ఇస్తే కూడా వద్దన్నాడు. లాస్ట్కి ఏదో బతిలాడి ఇచ్చారు, తీసుకున్నాడు. ఇక అటువంటి ఆయన నేను గెలుస్తా అంటే మనం ఏం చెప్తాం? ఇక స్థానికుని గొల్ల కుర్మోలు ఓట్లు మొత్తం మాకే పడతాయి, ఖచ్చితంగా నేను గెలుస్తాం అనేది చెప్తుండనా? రెడ్డి అంటే రెడ్డికి పడవు. కులాల ప్రాతిపదికన ఎవరు ఎప్పుడు గెలవరు. అందరు సహకరించాలి. గవర్నమెంట్ ఎవరికి మంచిగా చేస్తుంది, ఏం చేస్తుంది, గవర్నమెంట్ చేసే పనులను బట్టి కులాలుగా ఉండవు, మతాలు ఉండవు. అందుకని నీ కులం కుర్మలు నాకే వేస్తారంటే మరి వేరే వాళ్ళు నీకు ఒక్క కుర్మలు వేస్తే గెలుస్తావా? గెలవవు. అందరూ వేయాలి. ఆ మాటలు ఈ మూమెంట్లో మాట్లాడొద్దు, కూడా కులాలను విభజించవద్దు. అందరూ నీ ఓటు సమానమే, నా ఓటు సమానమే. నీ కుర్మాయిన ఓటు ఏమో 10 ఓట్లు కావు, రెడ్డిలు వేస్తేనేమో ఒక్కోటి కాదు. అందుకనే కులాలతో పోల్చుకుంటే ఎవరు గెలవరు. అంటే బీసీలు మొత్తం మాకేస్తాను, బీజేపీ అంటారు, కురుములు మొత్తం మాకేస్తాను వాళ్ళు అంటారు. అయితే కిరణ్ కుమార్ రెడ్డి ఏం చేసినా కానీ స్థానికుడు కాడు, ఆయన గెలవడం అనేది సమాచారమే. మరి దాని గురించి మీరు ఏమంటారు? ఎక్కడ స్థానికుడు? ఇక్కడ స్థానికుడు కాదు. నువ్వు మరి మిగతా 6 కాన్స్టిట్యున్సీలో నువ్వు స్థానికుడు ఏం కావు కదా. మరి మన రంగారెడ్డి డిస్టిక్లో నీకు ఒకటే సీటు, మన పార్లమెంటే, మన ఇబ్రాహీంపట్నం. నల్గొండ 4-5-6 ఉండే. మరి నువ్వు అక్కడ ఆయన స్థానికుడు అక్కడ, నువ్వు స్థానికుడు ఇక్కడ. మరి నీకు ఒక ఇబ్రాహీంపట్నంలో పడితే నల్గొండ చాలా ఉన్నాయి కదా, మరి నల్గొండ ఆయనకే పడాలి. మరి 6 ఉంటాయి. మరి అట్లా అన్నప్పుడు ఆయనకు 6 ఇట్లలో గెలిస్తే నువ్వు ఒకదాంట్లోనే గెలుస్తావు కదా. అది తప్పు. మంచి వ్యక్తిని చూసి ఎవరైనా వేస్తారు. మా క్యాండిడేట్ మంచోడు, సౌమ్యుడు, పార్టీకి కష్టపడి పని చేసిండు. పైసలు లేకున్నా కానీ రేవంత్ అన్న కష్టపడడం చూసి పిలిచి టికెట్ ఇప్పించాను. వెరీ గుడ్. లాస్ట్ క్వశ్చన్, మన తెలంగాణలో ఇప్పుడు 6 పథకాలు 5 పథకాలు అన్న 5 పథకాలలో ఇప్పుడు ఎన్ని అమలు అయినాయి అన్న? అన్న ఇప్పుడు
సిలిండర్ది ప్రాసెస్ నడిచింది, కొంతమందికి వచ్చింది అంటారు, ఓకే వచ్చింది. కరెంటు బిల్ది కూడా అన్ని లీగల్గా కంప్లీట్ అయినాయి, కాకపోతే కోడ్ వల్ల ఆగింది. ఇక రైతు బంధు అయితే వేసిర్రు, 5 ఎకరాల వరకు వేసిర్రు. అది మిగతా వేస్తామంటే ఇప్పుడు ఏమైంది, స్టేట్ గవర్నమెంట్లో మెయిన్ బడ్జెట్ లేకుండా లోటు బడ్జెట్తో మనకి చాలా లోటు బడ్జెట్ అప్పుడుండే. తెలంగాణ రాకముందు మిగులు బడ్జెట్, తెలంగాణ రాగానే మిగులు ఉండే, దాన్ని లోటు బడ్జెట్కు ఎన్ని 7 లక్షల కోట్ల అప్పులు చేసి పెట్టిండట మనకు తెలుసు. ఎవరు చేసి పెట్టారు? కేసీఆర్. బడ్జెట్ లేదు. మనం వచ్చి ఎన్ని రోజులు అయిందన్న? మనం వచ్చాక 3 నెలల 2 నెలలు, ఈ కోటి నెలలు. ఇక చేసేది ఎప్పుడు? మన ఇల్లు చక్కదిద్దుకుంటే అందుకే మనకు కొన్ని రోజులు పడుతుంది, ఒక 5-6 ఉంటేనే. ఇప్పుడు స్టేట్ మొత్తం లోటు బడ్జెట్, గీతాలు ఆపేటి లేదా, అవన్నీ సక్రమంగా నెలలు ఇచ్చేటివేనా? ఇక దాన్ని సరిదిద్దుకుందామంటే ఇది ఒకటి కోడ్ వచ్చింది. ఆయన ప్రామిస్ చేసేసి చెప్పే, నేను ఆగస్టు 15 వరకు అన్నీ కంప్లీట్ చేస్తా అని. ఇక మరి అంతా కూడా నమ్మకుంటే నువ్వు అప్పుడు రైతు బంధు ఇస్తానన్నా అది రుణమాఫీ చేయకనే పోతుంది, 5 ఏళ్ళలో కూడా చేయకపోతేమో. ఏదో కొంతమంది కంటి తురుపుగా చేసినావు. మా సొసైటీలో ఇంకా 220 మందికి రాలేదు. అయితే ఇప్పుడు ఏమంటారంటే కొద్దిగా గవర్నమెంట్ ఉద్యోగస్తులైనా ఇంత అనుకో 6 తారీఖు 7 తారీఖు 10 తారీఖు 15 తారీఖు కూడా జీతాలు రాకపోయేది. ఇప్పుడు మాత్రం అయితే ఫస్ట్కే వస్తున్నాయి అంటారు. మరి ఏమంటారు దానికోసం? అది వాస్తవమే కదా. ఇప్పుడు నువ్వు నెల రోజులు కష్టపడతావు, నెల నాడు నువ్వు జీతానికి ఎదురు చూసే వాళ్ళు చాలామంది ఉన్నారు. అటువంటి వాళ్ళకు అయితే ఆపొద్దు కదా, వాళ్ళకి ఇవ్వాలి. సరే, ఈ పథకం ఒక 5 రోజులు అటో ఇటో అవుతుంది. 100 రోజులు అన్నాము, 100 రోజులలో ఈ కోడ్ వచ్చి అయిపోయింది. కొన్ని అవి కూడా కంప్లీట్ అయితే అన్నీ అనుకున్నవి సక్రమంగా జరుగుతాయి. ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్, ఈ స్టేట్ గవర్నమెంట్ వస్తే ఈ 5 పథకాలు కూడా చేసేందుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉన్నది. దానికి ఎటువంటి ఇబ్బంది లేదు. రేపు మాత్రం అయితే 12 నుంచి 14 సీట్లు మాత్రం కాంగ్రెస్ ఎంపీ సీట్లు గెలుస్తాం. దాన్ని ఖచ్చితంగా చెప్పగలుగుతాం. ఓకే, రైట్ అండి. థ్యాంక్ యూ.